అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా గడిచింది. ఓవైపు కంపెనీ సీఈఓలతో భేటీలు జరుపుతూనే ఇంకోవైపు తనదైన మార్కును చూపించారు. న్యూయార్క్లో భారత అంధుల క్రికెట్ టీంను కలుసుకున్నారు. వారి క్రీడా స్ఫూర్తిని, టాలెంట్ను అభినందించారు. ఇంకోవైపు గద్దర్ వర్ధంతి, జయశంకర్ జయంతి సందర్భంగా వారి సేవలను సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో భేటీ అయ్యి ఫ్యూచర్ సిటీ, తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి పనులపై సమీక్షించారు, సహకారం కోరారు. ఓవైపు అమెరికా పర్యటనలో సీఎం ఎంత బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణ వాదులను వారి జయంతి, వర్ధంతి సందర్భంగా స్మరించుకొని నివాళులు అర్పించారు. కవి, గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గద్దర్ పేరిట సాంస్కృతిక, సినీ అవార్డులను నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేశారు. అటు తెలంగాణ సాధనే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన జయశంకర్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. తొలి కేబినెట్ సమావేశంలోనే తొలి నిర్ణయంగా జయశంకర్ సార్ స్వస్థలం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. కంపెనీలతో వరుస మీటింగ్లు జరుగుతుండగానే మధ్యలో న్యూయార్క్ సిటీలో భారత అంధుల క్రికెట్ జట్టు ప్లేయర్స్ ను కలుసుకున్నారు సీఎం రేవంత్. ఈ అవకాశం తనకు అమూల్యమైందని అన్నారు. వారితో ఆప్యాయంగా కొద్దిసేపు మాట్లాడారు. జీవితంలో ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారి నుంచి నేర్చుకోగలమన్నారు. ఆ తర్వాత బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయోతో సీఎం బృందం చర్చలు జరిపింది. త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్ నెలకొల్పుతామని ఈ సందర్భంగా కంపెనీ ప్రకటించింది. మొదటి దశలో దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ ఏర్పాటులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి బృందంతో స్వచ్ఛ బయో చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు. ఈ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రంలో సుస్థిరమైన, పర్యావరణ అనుకూలమైన వృద్ధికి దోహదపడుతుందన్నారు సీఎం. అన్ని చోట్ల అభివృద్ధి జరగాలన్న కొత్త ప్రభుత్వ ఆలోచన తమను ఆకట్టుకుందని కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడం తమకు ఆనందంగా ఉందన్నారు. అటు అమెరికాలో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్పర్సన్లు, సీఈఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ ఇండియాకు కొత్త చిరునామా అన్నారు. తెలంగాణ అంటేనే పెట్టుబడుల గమ్యస్థానమని, వ్యాపారులకు సులభంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేదే తమ సంకల్పమని పారిశ్రామికవేత్తలకు వివరించారు. తెలంగాణలోనే హైదరాబాద్లో 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. దేశంలోనే జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడుతుందని అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఇది తన మొదటి అమెరికా పర్యటన అని, ఇక్కడి నుంచి వీలైనన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్లాలన్నదే తన లక్ష్యమని సీఎం ప్రకటించారు. అటు అసెట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డేటా ఆపరేషన్లో ప్రముఖ కంపెనీ అయిన ఆర్సీజీఎం హైదరాబాద్లోనే తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది. ఆర్సీజీఎం సీఈఓ గౌరవ్ సూరి, ఇతర ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల బృందం జరిపిన చర్చల్లో ఈ ఒప్పందం కుదిరింది. ఆర్సీజీఎం అమెరికా కాకుండా బయటి దేశంలో మొదటి శాఖను హైదరాబాద్లోనే ఏర్పాటు చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సీఎం అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో కావలసిన సదుపాయాలకు తగ్గట్లుగా హైదరాబాద్లో టాలెంట్ ఫోర్స్, అనుకూల వాతావరణం, నైపుణ్యం కలిగిన స్థానిక ఉద్యోగుల లభ్యత కారణంగా హైదరాబాద్లో డాటా సొల్యూషన్ సేవలను అభివృద్ధి చేస్తున్నామన్నారు గౌరవ్ సూరి. ఆర్సీజీఎం తన సేవలను విస్తరిస్తున్నందుకు సీఎం రేవంత్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు. కంపెనీకి తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు.
మరోవైపు ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డితో ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్పై చర్చలు జరిపారు. ట్రైజిన్ కంపెనీ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. రాబోయే 3 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుని ట్రైనింగ్ ను అందిస్తుంది. ట్రైజిన్ కంపెనీ మొత్తం ఆదాయం $160 మిలియన్ పైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో పనిచేస్తున్న 2500 మందిలో 1000 మంది మన దేశంలో ఉండగా ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపు 100 మంది పనిచేస్తున్నారు. మరో 6 నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది. హెల్త్ కేర్లో ప్రపంచంలో పేరొందిన హెచ్సిఏ హెల్త్ కేర్ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది మార్చిలో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించిన ఈ సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. హైదరాబాద్లో కొత్త క్యాంపస్కు 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా ఈ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర బృందంతో భేటీ అయ్యారు. తమ కంపెనీ హైదరాబాద్లో విస్తరణ ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్లో హెచ్సిఏ హెల్త్ కేర్ తన కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో కొత్త ఉద్యోగాలు లభించడంతో పాటు హెచ్సిఏ పెట్టుబడులు తెలంగాణను ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత ముందుకు తీసుకువెళ్తుందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు అమెరికా పర్యటనపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం యుఎస్ పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన ఫోటోలను ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో స్క్రీన్పై ప్రదర్శించారు. న్యూయార్క్లోనే టైమ్స్ స్క్వేర్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను అక్కడికి వచ్చిన దేశ విదేశీ సందర్శకులు ఆసక్తిగా గమనించారు. అటు సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో కీలక ఘట్టం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో జరిగిన భేటీ. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సానుకూలత వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా ఇరువురు నిర్ణయించారు. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నోస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరతతో పాటు వివిధ అంశాలపై జరిగిన చర్చలపై వరల్డ్ బ్యాంక్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నీ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము చేపట్టబోయే ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి తీరుతామని ప్రకటించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న సమతుల్య దృక్పథం మంచి ఫలితాలను అందిస్తుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో భారత్లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేశారు. చర్చల సందర్భంగా నెట్ జీరో సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ చూపిన చొరవపై ప్రపంచ బ్యాంకు బృందం మరింత ఆసక్తి కనబర్చింది. మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో కొత్త సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ బృందంతో కార్నింగ్ సంస్థ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో లేటెస్ట్ రీసెర్చ్ అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో కార్నింగ్ భాగస్వామిగా పనిచేస్తుంది. నిర్మాణ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రంలో 2025 నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. మెడిసిన్స్ ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్లను వాడతారు. జాతీయ స్థాయిలో పతకం సాధించిన తెలంగాణ యువ స్విమ్మర్ టీఎస్ తేజస్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 40వ సబ్ జూనియర్, 50వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ బిడ్డ తేజస్ 100 మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్నారు. స్విమ్మర్ తేజస్ కుమార్ మెడల్ సాధించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న చేనేతలందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
మహిళా శక్తి గ్రూపులో ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. For more videos like this, subscribe Big TV channel.